సహోదరి సహోదరులు, యెహోవా సెలవు లేకుండా భోజనము చేయగలిగిన వాడు ఎవడు? బైబిల్ ప్రశ్నిస్తోంది. దేవుని సెలవు లేకపోతే ఈరోజు మధ్యాహ్నం నువ్వు భోజనం చేయడం సాధ్యము కాదు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి. నోట్లో పైపులు ఉన్నాయి, ముక్కులో పైపులు ఉన్నాయి. ఒక్క మెతుకు దిగని వాళ్ళు ఈరోజు కోట్ల మంది ఉన్నారు. సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు నేను చక్కగా చేతులతో అన్నము కర్రీ కలుపుకు నోట్లో 4 ముద్దలు పెట్టుకోగలుగుతున్నావంటే అది దేవుడిచ్చినటువంటి మహాకృప, ప్రభు యొక్క ధన్యత. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా, మీ జీవితంలో అప్పుడప్పుడు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, ఒకసారి సమాధుల మధ్యకి వెళ్ళండి, ఒకసారి చెరసాల్లో ఉన్న వారిని ఎవరినైనా దర్శించి చూడండి. మీకు తెలుస్తుంది మీ జీవితము ఎంత ధన్యకరమో.